బ్రిటన్ పార్లమెంట్ హౌస్ ఆఫ్ లార్డ్స్ కు ఎన్నికైన సిద్దిపేట ముద్దుబిడ్డ ఉదయ్ నాగరాజు పౌర సన్మాన కార్యక్రమం సిద్దిపేటలోని విపంచి కళా నిలయంలో అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరై ఆయనకు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ ఉదయ్ నాగరాజు తన పేరుకు తగ్గట్లే సార్థకత తీసుకొచ్చారని, తెలంగాణలో ఉదయించి బ్రిటన్లో వెలుగొందుతున్నారని ప్రశంసించారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి బ్రిటన్ పార్లమెంట్ కు ఎన్నికైన మొట్టమొదటి వ్యక్తి ఉదయ్ నాగరాజే అని, కేవలం 47 ఏళ్ల వయసులోనే ఆ దేశ చట్టసభకు ఎన్నికైన తొలి భారతీయుడు కావడం మనందరికీ గర్వకారణమన్నారు. ఒక చిన్న పల్లెటూరులో పుట్టి బ్రిటన్ పార్లమెంటుకు ఎన్నికయ్యే స్థాయికి ఎదగడం వెనుక ఆయన అపారమైన కృషి, పట్టుదల ఉన్నాయన్నారు. కలలు కనాలి, వాటిని సాకారం చేసుకోవాలి అనడానికి ఉదయ్ జీవితమే ఒక ఉదాహరణ అని, యువత ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఎందుకు అంటే ఇందాక దేశపతిని కూడా చెప్పారు, మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి బ్రిటన్ పార్లమెంట్ లో ఎంపికైనటువంటి మొట్టమొదటి వ్యక్తి ఉదయ్ నాగరాజు. బహుశా ఆయన వయసు 47 సంవత్సరాలు. ఇంత చిన్న వయసులో బ్రిటన్ పార్లమెంటుకు ఎన్నికైనటువంటి వాళ్ళలో కూడా బహుశా ఇండియాలో, మన దక్షిణ భారతదేశంలో మొదటి స్థానం, అంటే ఫస్ట్ పర్సన్ టు ఎలెక్ట్ యాజ్ యంగెస్ట్ పార్లమెంటేరియన్ ఫ్రమ్ ఇండియన్ ఆరిజిన్. ఆయన మనం ఎంపీ ఎన్నికైతే 5 ఏళ్ళు ఉంటాం, దిగిపోతాం. కానీ వారు మాత్రం లైఫ్ టైం ఎంపీ. అలాంటి ఒక అరుదైనటువంటి అవకాశాన్ని పొందడం నిజంగా చాలా సంతోషం. సరే, మనం అంత ఆశామాసి కాదు, అనుభవంగా ఏదో ఒట్టిగానే ఎంపికైతాడు, అదే లాటరీలు వెళ్ళాడు కాదు. దాని వెనుక ఎంతో హార్డ్ వర్క్ ఉంది, కమిట్మెంట్ ఉంది, డెడికేషన్ ఉంది, తన కాంట్రిబ్యూషన్ ఉంది. ఎంతో కృషితోని, పట్టుదలతోని అంత ఉన్నతమైన స్థానాన్ని పొందారు తప్ప అదేదో ఓవర్ నైట్ వచ్చిందో, లాటరీ ద్వారా వచ్చింది కాదు. దాని వెనుక ఎంతో హార్డ్ వర్క్ ఉంటుంది, డెడికేషన్ ఉంది, కమిట్మెంట్ ఉంది. అయితే ఇక్కడ మీ అందరి కూడా ఇంకొక విషయం నేను చెప్పాల్సింది ఏంటంటే, ఉదయ్ గారిది నాది దాదాపు 2.5 దశాబ్దాల పరిచయం. ఉదయ్ గారి పెళ్లి అయినప్పుడు కూడా నేను ఆయన పెళ్లికి కూడా అటెండ్ అయ్యాను. 25 సంవత్సరాల క్రితం ఆయన పెళ్లికి కూడా అటెండ్ అయ్యాను నేను. ఉదయ్ గారికి ఇంకొక విషయం మీరు అందరికీ చాలా మంది తెలుసో తెలియదో కానీ, తెలంగాణ ఉద్యమంలో మనమేమో ఇక్కడుండి పోరాడినాం, ప్రత్యక్షంగా మనం పోరాడినాం. లండన్ లో ఉన్న ఉదయ్ అక్కడ తెలంగాణ బిడ్డలను, అక్కడుండే మేధావులను, అక్కడ ప్రపంచం మొత్తం ఉండేటువంటి వారిని తెలంగాణ ఏర్పాటుకు మద్దతుగా లండన్ లో ఉండి పోరాడింది ఉదయ్ నాగరాజు. తెలంగాణ ఉద్యమానికి లండన్ నుంచి కూడా ఆయన సంఘీభావం ఉండేది, ఆయన మద్దతు ఉండేది, ఆయన వాయిస్ ఉండేది. మేధావుల యొక్క మద్దతును సమీకరించడంలో, ప్రపంచ దేశాల్లో ఉండేటువంటి మరి మేధావులను సమీకరించి తెలంగాణ రాష్ట్రానికి మద్దతు అందించడంలో కూడా ఉదయ్ గారు ఆయన కృషి చేసినారు. సో మనం ఎప్పుడైతే తెలంగాణ కోసం పోరాడినామో, సిద్దిపేట మట్టి బిడ్డగా, తెలంగాణ బిడ్డగా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఉదయ్ నాగరాజు గారి భాగస్వామ్యాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేసుకుంటా ఉన్నాను.